అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి పార్టీలకు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. విపక్ష కూటమి పార్టీలు గెలవాల్సిన సీట్లను సైతం బీజేపీ ఎగరేసుకుపోవడంతో లోక్సభ ఎన్నికల నాటికి ఆ కూటమి ఏం చేయనుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. విపక్ష కూటమిలోని పార్టీలపై రాజ్యసభ ఎన్నికల ప్రభావం ఉండనుందా? రానున్న లోక్సభ ఎన్నికల నాటికి హిమాచల్ ప్రదేశ్, యూపీలో విపక్ష కూటమికి అనుకూలంగా పరిస్థితులు మారేనా? కేంద్రంలో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఒక్కతాటికి పైకి వచ్చిన విపక్షాలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. విపక్ష కూటమి ఏర్పడి తొలినాళ్లలో కేంద్రంలోని బీజేపీని ఓడించాలనే పట్టుదల, తాము అధికారంలోకి రావాలనే తపన కూటమి పార్టీలో బలంగా కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కూటమి కార్యాచరణలో వేగం నెమ్మదించింది. ఆ తర్వాత బీజేపీ దూకుడు పెంచడంతో వెంటనే అప్రమత్తమైన విపక్ష కూటమి ఎట్టకేలకు చర్చల ద్వారా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారం సహా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యాచరణను వేగవంతం చేసింది. ఇటీవలే విపక్ష కూటమి బీహార్లోని పాట్నాలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. గత 10 ఏళ్లలో బీజేపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి తమ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి విపక్ష కూటమిలోని పార్టీలు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలను బట్టి విపక్ష కూటమి పార్టీలకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడి బీజేపీకి చెందిన రాజ్యసభ అభ్యర్థిని గెలిపించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోనూ సమాజ్వాదీ పార్టీకి చెందిన 1/2 డజనుకు పైగా ఎమ్మెల్యేలు కమలం పార్టీకి జైకొట్టారు. దీంతో బీజేపీకి ఉన్న సంఖ్యాబలానికి అదనంగా యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటును అదనంగా గెలుచుకోగలిగింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హవా తట్టుకుని యూపీలో కాంగ్రెస్ ఎస్పీ కూటమి, హిమాచల్లో కాంగ్రెస్ ఏ మేర సీట్లు సాధిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన రాజ్యసభ స్థానాన్ని అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో హస్తం పార్టీ స్వయంకృతాపరాధం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై పార్టీ నాయకుల్లో అసమ్మతి ఉండడంతో దాన్ని చక్కదిద్దడంలో పార్టీ అధిష్టానం విఫలమైందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజ్యసభ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ను హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలపవద్దని అధిష్టానాన్ని కోరారు. అయినా అధిష్టానం ఆనంద్ శర్మ సూచనలు పట్టించుకోకుండా అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలిపింది. దీంతో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల సింఘ్వీ ఓటమి పాలై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో సీఎం పదవి ఎంపికలో హెచ్పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, మంత్రి విక్రమాదిత్య సింగ్ వాదనను పట్టించుకోకుండా సుఖు వైపు మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పట్నుంచి పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు 2016 నుంచి 2022 వరకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ మరోసారి కూడా పెద్దల సభకు వెళ్లాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం మరో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ వైపు మొగ్గు చూపింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి చెందిన నేతను కాకుండా ఇతరులను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. అంతేకాకుండా సుఖుపై ఉన్న ఆగ్రహం కూడా వారు క్రాస్ ఓటింగ్కు పాల్పడేటట్లు చేసిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్న మాట వాస్తవం. 14 నెలల క్రితం పార్టీ హైకమాండ్ సుఖును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించినప్పటి నుంచి ఎమ్మెల్యేలలో ఒక వర్గం గుర్రుగా ఉంది. ఎందుకంటే వారు హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ను ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబట్టారు. అయినా అనూహ్యంగా అధిష్టానం సుఖుకు సీఎంగా అవకాశం కల్పించింది. తమ సూచనలు పార్టీ అధిష్టానం తీసుకోలేదనేది పలువురు నేతల ఆగ్రహానికి కారణమైంది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ తగిలింది.
ఇక యూపీలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో 7 సమాజ్వాదీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసి బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటేసిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు అమేధీ, రాయ్బరేలీ ప్రాంతానికి చెందినవారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ విషయంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యవహరించిన తీరుపై వారు అసహనానికి గురయ్యారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్టు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు యూపీలో విపక్షాల ఇండియా కూటమికి అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ కుటుంబీకులు అమేధీ, రాయ్బరేలీలో పోటీ చేయాలని భావిస్తే ఎస్పీ నేతలు మద్దతు అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎస్పీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో ఈ ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యూపీలో అమేధీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటివి. రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే అమేధీ, రాయ్బరేలీ ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన సమాజ్వాదీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం యూపీలోనే కాదు, హిమాచల్ ప్రదేశ్లో కూడా విపక్ష కూటమిలోని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు పలు సవాళ్లు ఉన్న నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల నాటికి పార్టీలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించుకుని పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయడంలో కాంగ్రెస్, ఎస్పీలు విఫలమైతే ఆయా పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం కష్టమవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రాజ్యసభ ఎన్నికల్లో ఎదురైన పలు సవాళ్లను విపక్ష కూటమి పార్టీలు ఎలా ఎదుర్కొని లోక్సభ ఎన్నికల నాటికి తమకు అనుకూలంగా మార్చుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, యూపీలో కాంగ్రెస్, ఎస్పీలు గెలవాల్సిన స్థానాలను సైతం బీజేపీ కైవసం చేసుకోవడం కాస్త విపక్ష కూటమికి ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో పడకుండా విపక్ష కూటమి ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది చూడాలి మరి.